ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/12/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షము, చతుర్థి సాయంకాలం 4:10 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 2:54 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 8:51 నుంచి 10:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:41 నుంచి 3:25 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. వర్జము మధ్యాహ్నం 11:46 నుంచి 1:17 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:38కి, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇబ్బందికరమే. ఎరకాటంలో పడేసేటువంటి తిరకాస ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి నష్టం, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు చేపలు చెల్లెల వారికి నష్టం, ప్రాణహాని కూడా ఉంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం. ఈ ఏజెంట్ల వల్ల, బ్రోకర్ల వల్ల ప్రమాదం ఉంది, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే కాస్త వాతావరణం కూడా కాస్త భిన్నమైన వాతావరణం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. రైతన్నలు కూడా జాగ్రత్త. పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు. అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, కళాకారులకి, క్రీడాకారులకి నష్టంగా కనబడుతోంది. అంటే డోపింగ్ టెస్టులో పట్టుబడడం, మోసపోయే అవకాశాలు. ఈవెంట్స్ చేసేవారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు చికాకులు, గందరగోళ నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈవెంట్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరికి కూడా ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, మాట సహాయం కూడా చేయకండి. అంటే ఈరోజు మౌనంగా ఉండని అర్థం. అంటే శరీరం ఉన్నదే మనం సహకరించడానికి. కానీ ఈరోజు మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి, అపాత్రదానం చేయాల్సి వస్తుంది, తర్వాత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా నష్టదాయక కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8:44 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యాలాభం, వివాహ లాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర యోగం, విదేశీయానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, అలాగే మంచి విద్వత్తు పొందుకోవడం, 10 మందిలో గౌరవం, ఈవెంట్ చేసేవారి గొప్ప లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన ప్రయాణాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెందిన వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి అనుకూలత, రైతులకి, పూలు పలుకులు పండించే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆనందకరమైన సంపద. ఈరోజు చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనంద యోగం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం నుంచి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగులకు వెళ్ళగలిగే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు తగాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే సోషల్ మీడియా, సర్జనిస్టుల లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, విజయము, ఆనందము, ఆరోగ్యము, శుభకార్య ఆలోచన, శుభకార్య నిర్వహణ, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపారాత్మకమైన ధోరణి, భాగస్వామి వ్యాపారంతో మంచి కలయిక, వ్యాపార లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, కాస్త పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద శుభజీవనం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధన నష్టము, వ్యవహార భంగం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం మారబోతుంది, బెంచ్ మీదకి మారవచ్చు. తొందరపాటుతనంతో ఉద్యోగానికి రాజీనామా చేశారా? ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం లేదు. అలాగే ఫైర్ అయ్యే అవకాశాలు. ఆన్ సైట్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడకూడదు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వస్తుంది. సోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య, మాతాపితృల మధ్య అనవసరం గొడవలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణ నష్టం, జంతువుల వల్ల, పాముల వల్ల, రైతన్నలకు కానీ, బయట కానీ, అంటే బయట వ్యక్తులకు కానీ ప్రమాదం జరిగే అవకాశం. రైతు సోదరులు, ఈ బ్రోకర్ల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వాతావరణం వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లేనిపోని అనవసరపు వివాదాల్లో చిక్కునే ప్రయత్నాలు, దాని నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడా జాగ్రత్త, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు. ఈవెంట్ చేసే వారికి నష్టము, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, ఇతరత్ర వ్యాపారాదుల వారికి కానీ వ్యాపార నష్టం. భాగస్వామి వ్యాపారంతో కష్టకాలం, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని వ్యాపార భాగస్వాములుగా చేర్చుకోకండి, ప్రమాదం కలగండి. అన్ని రకాల వ్యాపారంలో ఏదో ఒక నష్టాన్ని సూచిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా అనేక రకాల నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశం. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:19 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగమే, చాలా చాలా మంచి అదృష్ట యోగం. ఒక రకంగా నక్కతోక తొక్కినట్లే. నేను చెప్పింది అక్షరాలా జరిగేటువంటి శుభ సమయం అని చెప్పవచ్చు. ధనలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందయోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతృప్తికరమైనటువంటి వైవాహిక జీవనం, శుభకరమైనటువంటి కృత్రిమ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాదాల నుంచి బయటపడడం, వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ముఖ్యంగా విదేశాల, స్వదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి నుంచి ధన ప్రాప్తి ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ధన వృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, ప్రజలు, చేపలు చెల్లే వారికి లాభాలు. రాజకీయ రంగంలో మంచి లాభం. సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. మానసిక, శారీరక ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి దాదాపుగా అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అదృష్టయోగం. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధనయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. వివాదాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు. సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్ర సమాగమ, లాటరీల వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మంచి మాట తీరు, పౌరుషం, ఆనందం, పట్టుదల, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు. ముఖ్యంగా ఈ కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, వాహన యోగం. డ్రైవర్లకి, పెంటలు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్స్, బ్రహ్మాండమైన ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు. ఆకస్మిక ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రాగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు ప్రమాదంలో పడతారు, సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టం, రైతన్నలకు కూడా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, చికాకు, తొందరపాటుతనం, అనవసరమైనటువంటి కష్ట నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే లేనిపోని అనవసరపు ఖర్చుల్ని మీద వేసుకోవడం, అధిక బాధ్యతల మీద వేసుకోవడం మంచిది కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి మారాలన్నా కూడా మీకు నష్టం కలిగే అవకాశం. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వరకు నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కాస్త కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. సమాజంలో కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా చాలా ఇబ్బంది. లేనిపోని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ రహస్యాల ప్రమాదాన్ని, అనవసరపు మరకలతో చేసే మీ స్నేహ సంబంధ బాంధవ్యాలు తీవ్ర ప్రమాదంలో పడితే జాగ్రత్త. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా చాలా మంది మరకలతో అంటగాయేటువంటి వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బరి తెగించిన మీకు ప్రమాదం తప్పదు అన్న విషయాన్ని గమనించండి. లేనిపోని ఇబ్బందులు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఇది పదే గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. వయసు వచ్చిన పిల్లల్ని తప్పకుండా, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది, లేదా ప్రమాదంలో పడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు.
ఈరోజు చాలా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత పారాయణం మీకు శ్రేష్టము. అలాగే జన్మ జాతకం చూయించుకోవడం మంచిది. భగవద్గీతలో కూడా 9 నుంచి 18 అధ్యాయాలు చదవాల్సిందే. ఎవరికైనా పెసర్లు ఉలవలు దానంగా ఇవ్వడం శుభ యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగము. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల దాడుల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే అనుకున్నటువంటి వ్యాపారంలో లావాదేవీలు, మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. ఉద్యోగపరంగా, విద్యాపరంగా సానుకూలవంతంగా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత ధనధాన్య ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అసలు ప్రతి ఒక్క చోట బ్రహ్మరథం పట్టే అవకాశం. అసలు ఈరోజు అన్ని రాశులలో గొప్ప ఖ్యాతి, ఆర్థిక, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందే రాశి ఒక్క రాశి. ఈ ఒక్క రాశికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం. ఎక్కడి నుంచైనా సరే మీకు ధనం సమకూరుతుంది, పని కార్యక్రమం సులువుగా అయిపోతుంది, అందరి సహకారం ఉంటుంది, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవం, ఆనంద యోగము, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, వ్యాపారంగా చేసేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకుల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, సంతాన యోగం, వివాహ యోగం, కోర్టు వివాదాల సమస్యపడం, ఆస్తి పంపకాలు, వ్యాపారాత్మకంగా అన్ని రకాల శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల అద్భుతమైన ధనలాభాన్ని పొందుకోవడం. అనేక రకాల మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకునేటువంటి అదృష్ట యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి ప్రశాంతత, ఆనందయోగం, ధనయోగం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందయోగము, కుటుంబ వృద్ధి, సౌఖ్యము, మాతాపితృ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, శుభవార్తలు వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక లాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వివాహ సంబంధ సత్సంబంధాలు కొనసాగడం, శుభకర సంతాన యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.